ఆంధ్రప్రభ దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి. ఏవీ న్యూస్ కి స్వాగతం. ఇల్లు లేని నిరుపేద మహిళలు గత 6 నెలలుగా పలు విధాలుగా ధర్నాలు, నిరసనలు, వినతి పత్రాలు సమర్పిస్తున్న అధికారులకు నియోజకవర్గ ఎమ్మెల్యేకు కనికరం లేకుండా చెవి మీద పేనుపారిన చందంగా కూడా లేదా అని సిపిఎం పార్టీ తొర్రూరు మండల కార్యదర్శి, జిల్లా కమిటీ సభ్యులు ఎండి యాకూబ్ ప్రశ్నించారు. సిపిఎం పార్టీ తొర్రూరు మండల కమిటీ ఆధ్వర్యంలో ఇల్లు లేని నిరుపేదల మహిళలతో కలిసి మహిళల బ్రతుకులు మార్చిన మొదటి చదువుల తల్లి సావిత్రిబాయి పులే విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎండి యాకూబ్ మాట్లాడుతూ 6 నెలలకు పైగా ఎన్నో విధాలుగా నిరసనలు, ధర్నాలు, రాస్తారోకాలు, దీక్షలు, వినతి పత్రాలు అందిస్తున్నప్పటికీ కూడా స్థానిక ఎమ్మెల్యే, సంబంధిత అధికారులు స్పందించకపోవడం బాధాకరమని పేర్కొంటూ నిర్మించి ఉన్న 280 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిరుపేదలకు పెంచే వరకు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలను ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. గత 6 నెలల నుంచి అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని పోరాటం చేస్తున్నటువంటి తొర్రూరు మండల కమిటీ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో విడతల వారీగా అందరి అధికారులకు కలిశాం. అందరికీ ఈ పేదల గోడును విన్నవించాం. డబుల్ బెడ్రూమ్లలో పేదలందరూ చేరినప్పుడు అధికారులు వచ్చి ఈ ఇళ్లను మీరు స్వాధీనం చేసుకుంటే మీకు పట్టాలు రావు, మీరు బయటికి రండి, ఒక 15-22 రోజులలో మీకు మీ అర్హులను గుర్తించి పట్టాలు ఇస్తామని ఒక హామీ చెప్పారు. ఇప్పటి వరకు కూడా ఆ హామీ ప్రకారంగా ఆ ఫైల్ కదలడం లేదు. ఆ అధికారులు ఏమాత్రం కూడా దాన్ని స్పందించడం లేదు. 6 నెలల నుంచి సాటి మహిళగా మాకు కూడు గూడు నీడ లేదని రోడ్డు మీద చెట్ల కింద పడి విన్నపం చేస్తూ ఉంటే కూడా ఇప్పటి వరకు గౌరవ ఎమ్మెల్యే గారికి చెవులు వినబడడం లేదు, కళ్ళు కనబడడం లేదు. ఆ సాటి మహిళలు ఎంత మొత్తుకున్నా ఆ మోరు వినబడడం లేదు. మరి ఎందుకో ఆ మహిళలు సాటి మహిళగా మాకు సహాయం చేస్తుంది, ఈ మహిళ గెలిస్తే మా బాతుకులు బాగుపడతాయని అందరూ కోరుకొని ఆమెను గెలిపించుకుంటే ఈరోజు ఆ మహిళలు పడుతున్నటువంటి ఇబ్బందులను ఎన్నిసార్లు విన్నపించినా వాళ్ళను పట్టించుకునే పరిస్థితిలో లేదు. అందుకనే ఈ భారతదేశంలో మొదటి బడి పంతులమ్మగా, చదువులమ్మగా సావిత్రిబాయి పూలే, ఆ పూలే విగ్రహానికి మా గోడు విన్నపించుకుంటామని ఈ పూలే సావిత్రిబాయి కాడికి వచ్చి ఆ విగ్రహానికి వాళ్ళ డిమాండ్స్, వాళ్ళ బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక వివరణ ఆ చదువులమ్మకు ఇచ్చారు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు కూడా సాటి మహిళే, కానీ మా బాధలను పట్టించుకుంటలేదు. కాబట్టి మీకన్నా ఇస్తామని ఆ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు దశల వారీగా ఈ రోజుతో ఈ ప్రోగ్రాము ముగిసిపోదు. ఇంకా ఎమ్మెల్యే గారు స్పందించే వరకు దశల వారీగా పోరాటాలు ఉంటాయి. ఆ పోరాటాలు ఇంకా చాలా ఉధృతంగానే ఉంటాయని మేము ఈ మీడియా ద్వారా చెప్పదలుచుకున్నాం. Triveda Web Solutions, SEO, social media, paid ads, website design and branding, all in one place.